వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జూన్ 5న రిలీజ్ అవుతున్నటువంటి తగ్ లైఫ్ ను కన్నడిగులు బాయ్కాట్ చేశారు. అధికార పక్షం విపక్షం అనే తేడా లేకుండా కమల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీవ్రంగా స్పందించి 30లోగా క్షమాపణలు చెప్పకుంటే తగ్ లైఫ్ రిలీజ్ ను అడ్డుకుంటామని చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. మరి కమల్ హాసన్ ఒక మెట్టు దిగి సారీ చెప్తాడా? ఈ స్టోరీలో చూద్దాం. కమల్ హాసన్ మణిరత్నం సినిమా తగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను బెంగళూరులో నిర్వహించారు. తమిళం నుంచే కన్నడ పుట్టిందని కమల్ అనడంతో వివాదం మొదలైంది. ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కమల్ వ్యాఖ్యల్లో నిజం లేదని, తమిళం నుంచి కన్నడ పుట్టలేదు అన్నారు. తగ్ లైఫ్ ను కర్ణాటకలో నిషేధించాలని రాజకీయాలకు వ్యతిరేకంగా డిమాండ్ చేస్తున్నారు. మరో ఇంటర్వ్యూలో కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు కమల్. వివరణిస్తూ ప్రేమతోనే మాట్లాడాను కానీ మరో ఉద్దేశం లేదు అన్నారు. దీనిపై చర్చను భాషా నిపుణులు, చరిత్రకారులకు వదిలేద్దామన్నారు. క్షమాపణ చెప్పడానికి మాత్రం నిరాకరించారు కమల్. కమల్ సారీ చెప్పకపోతే తగ్ లైఫ్ కర్ణాటకలో రిలీజ్ అయ్యేటట్టు కనిపించడం లేదు. సెన్సిబుల్ అంశమైన భాషపై కమల్ వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా పరిగణిస్తూ 30లోగా సారీ చెప్పకుంటే రిలీజ్ ని అడ్డుకుంటామని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ కనిపించి 2 ఏళ్లవుతోంది. లాస్ట్ మూవీ బ్రో 2023 జూలైలో రిలీజ్ అయింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత జూన్ 12న హరిహర వీరమలతో వస్తున్నాడు. ఈ ఏడాది సెకండ్ హాఫ్లో మరొక మూవీ ఓజీని లైన్లో పెట్టేశారు. దసరా సెలవుల్లో సెప్టెంబర్ 25న ఓజీ రిలీజ్ అవుతోంది. మరి ఈ ఏడాది సెకండ్ హాఫ్లో అందులోనూ 3 నెలల గ్యాప్లో 2 సినిమాలతో వస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మారిపోయాడు. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయాలని కంకణం కట్టుకొని హరిహర వీరమల్లు పూర్తి చేశాడు. నెల రోజుల పాటు డేట్స్ ఇస్తే ఓజీ పూర్తవుతుంది. జూన్ చివరి వారం నుంచి ఉస్తాద్ స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీలీలను మేకర్స్ డేట్స్ అడిగినట్టు సమాచారం. ఉస్తాద్ పై క్లారిటీ రావడంతో దర్శకుడు హరిశంకర్ ఊపిరి పీల్చుకున్నాడు. 4 ఏళ్ల పాటు ఉస్తాద్ నే నమ్ముకొని మధ్యలో మిస్టర్ బచ్చన్ తీశాడు. అది కాస్త ఫ్లాప్ కావడంతో రామ్ బాలకృష్ణకు కథలు రాసే పనిలో పడిపోయాడు. కానీ ఒక్కరూ కన్ఫర్మ్ చేయలేదు. ఈలోగా ఉస్తాద్ నుంచి పిలుపు రావడంతో మళ్లీ బిజీ అయిపోతున్నాడు హరీష్. గబ్బర్ సింగ్ రిజల్ట్ కోసం ఉస్తాద్ భగత్ సింగ్ ని నమ్ముకున్నాడు దర్శకుడు. పవన్ వరుస పెట్టి డేట్స్ ఇచ్చేయడంతో చేతిలో ఉన్న 3 సినిమాలు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ పూర్తి చేసి మరిన్ని కొత్త మూవీస్ ఓకే చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పార్టీ నడిపించడానికి సినిమాలు వదిలిపెట్టనని పవన్ గతంలోనే చెప్పాడు. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది లేనిది 3 సినిమాల రిజల్ట్ పై ఆధారపడి ఉంది. జూన్ 12 నుంచి ఏడాది పాటు పవర్ స్టార్ మానియా నడవనుంది. సంవత్సరం తిరగకుండా 3 సినిమాలతో వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 25న ఓజీతో, 2026 సమ్మర్ కి ఉస్తాద్ తో రాబోతున్నాడు. 2 ఏళ్ల గ్యాప్ ని 3 సినిమాలతో భర్తీ చేస్తున్నాడు పవన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 గద్దర్ అవార్డుల్లో 4 అవార్డులు సొంతం చేసుకున్న కల్కి సత్తా చాటింది. పుష్ప సినిమాతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2తో బెస్ట్ యాక్టర్గా నిలిచాడు. 14 ఏళ్ల తర్వాత 2024 సంవత్సరానికి గాను 11 కేటగిరీల్లో ఈ అవార్డులను వెల్లడించారు. ఎవరు ఏ అవార్డు సొంతం చేసుకున్నారో చూద్దాం. తెలుగు సినిమా పరిశ్రమను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డుల ప్లేస్ లో గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టింది. 2011 నుంచి 2023 వరకు 13 సంవత్సరాల పాటు ఉత్తమ చిత్రాన్ని మాత్రమే ఎంపిక చేశారు. త్వరలో వాటి వివరాలు వెల్లడిస్తామని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. 2024లో అవార్డులు అందుకున్న వారి పేర్లను జ్యూరీ చైర్పర్సన్ జయసుధా ప్రకటించారు. వరల్డ్ వైడ్ 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన కల్కి ఉత్తమ చిత్రంగా నిలవడంతో ఉత్తమ దర్శకుడిగా నాగశ్విన్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్గా నితిన్ జహానీ చౌదరి, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా అర్చనారావు, అజయ్ కుమార్ ఎంపికయ్యారు. ప్రజలు ఎదుర్కొన్న వివక్షపై పోరాటం అంటే విద్యను మించిన చైతన్యం మరొకటి ఉండదనే సందేశంతో రూపొందించిన పొటేల్ 2వ ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంతో ఇందులో లీడ్ రోల్ పోషించిన అనన్య నాగల్లకు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది. 3వ ఉత్తమ చిత్రంగా లక్కీ భాస్కర్ నిలవడమే కాకుండా 4 అవార్డులను కైవసం చేసుకుంది. దర్శకుడు వెంకీ అట్లూరికి బెస్ట్ స్క్రీన్ అవార్డు వరించింది. హీరో దుల్కర్ సల్మాన్ స్పెషల్ జ్యూరీ అవార్డుకి ఎంపికయ్యారు. ఉత్తమ ఎడిటర్గా నవీన్ నూలి నిలిచారు. బాలల చిత్రం కేటగిరీలో 35 ఇది చిన్న కథ కాదుకు అవార్డుల పంట పండింది. ఉత్తమ నటిగా నివేదే థామస్ ఎంపికైంది. అలాగే ఉత్తమ బాలల చిత్రంతో పాటు బాలనటిగా అరుణ్ దేవ్ పౌత్రును గద్దర్ అవార్డు వరించింది. హిస్టారికల్ మూవీ రజాకర్ గద్దర్ జ్యూరీ మెంబర్స్ ను మెప్పించింది. ఉత్తమ హెరిటేజ్ చిత్రంతో పాటు ఉత్తమ సంగీత దర్శకుడిగా బీమ్స్, మేకప్ మెన్ గా నల్ల శ్రీనుకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. సరిపోదా శనివారంలో నటించిన ఎస్జే సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్న శరణ్య ప్రదీప్ ఉత్తమ సహాయ నటిగా,
సెలెక్ట్ అయ్యారు. ఊరు పేరు భైరవకోనలో నిజమేనే సాంగ్ పాడిన ఆసిద్ శ్రీరామ్ బెస్ట్ మేల్ సింగర్ గా, పుష్ప 2లో సూసైకి సాంగ్ ఆలపించిన శ్రేయ ఘోషల్ బెస్ట్ ఫీమేల్ సింగర్ గా ఎంపికయ్యారు. బెస్ట్ కమేడియన్ అవార్డు ఇద్దరిని వరించడం విశేషం. మత్తు వదలరా 2లో సత్య, వెరళి కిషోర్ ఉత్తమ హాస్య నటులుగా ఎంపికయ్యారు. మ్యూజిక్ షాప్ మూర్తి మూవీకి కథ ఇచ్చిన శివ పాలడుగు బెస్ట్ రైటర్ అవార్డుని గెలుచుకున్నారు. గామి కెమెరామెన్ విశ్వనాథ్ రెడ్డికి బెస్ట్ సినిమాటోగ్రఫర్ గా, ఇదే సినిమాకు వర్క్ చేసిన అరవింద్ మీనన్ బెస్ట్ ఆడియోగ్రఫర్ గా ఎంపికయ్యారు. దేవర్ సినిమాలో ఆయుధ పూజ సాంగ్ డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య బెస్ట్ కొరియోగ్రఫర్ గా సెలెక్ట్ అయ్యారు. ఎన్నో ఏళ్లుగా తారక్ తో వర్క్ చేయాలన్న గణేష్ మాస్టర్ డ్రీమ్ దేవర్తో తీరడమే కాదు, అవార్డుని కూడా తెచ్చిపెట్టిందే. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా కమిటీ కుర్రాలులో సున్నితమైన రిజర్వేషన్ టాపిక్ ను తీసుకుని మెప్పించిన యదువంశీ బెస్ట్ డబ్ల్యూ డైరెక్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. కిరణబోవరంతో కాతీసి బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన దర్శకులు సుజిత్ సందీప్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు వరించింది. సింగిల్ మూవీ శ్రీ విష్ణు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సామాజిక వసూళ్లను మించిపోయిన 50 కోట్ల గ్రాస్ మార్క్ ను దాటలేకపోయాడు. ఈ రికార్డుకు ఎంత దూరం లాగిపోయాడు? హిట్ టాక్ తెచ్చుకున్న సింగిల్ వసూళ్లను ఎవరడ్డుకున్నారు? వాచ్ ది స్టోరీ. శ్రీ విష్ణు సినిమా కలెక్షన్స్ కు దాదాపు ఎండ్ కార్డ్ పడినట్టే లెక్క. సమ్మర్లో నవ్వులు పూయించి హిట్ కొట్టిన సింగిల్ మూవీ శుక్రవారం నుంచి భైరవంతో కాంపిటీషన్ ఫేస్ చేయాల్సింది. ఆ తర్వాత థగ్ లైఫ్ రిలీజ్ కు రెడీగా ఉంది. సింగిల్ ఇప్పటి వరకు 33 కోట్ల గ్రాస్, 17 కోట్ల 30 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. సింగిల్ థియేట్రికల్ రైట్స్ ను 7 కోట్లకు అమ్మితే 17.30 కోట్లు వచ్చింది. సామాజిక వర్గమన మూవీ 3.50 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే 17 కోట్లు వచ్చింది. సామాజిక వర్గమన ప్రాఫిట్ తో పోల్చుకుంటే సింగిల్ కి వచ్చింది తక్కువే. సామాజిక వర్గమన 13.50 కోట్ల లాభం తీసుకొచ్చింది. సామాజిక వర్గమన కంటే సింగిల్ డబుల్ బిజినెస్ జరుపుకోవడంతో 10 కోట్ల లాభమే వచ్చింది. సింగిల్ మూవీ ఆడియన్స్ కు బాగా నచ్చింది. పాజిటివ్ టాక్ రావడంతో 20 కోట్లకు పైగా షేర్ వస్తుందని అంచనా వేశారు. అయితే పైరసీ సింగిల్ వసూళ్లకు బ్రేక్ లేసింది. బాగుందన్న టాక్ వచ్చిన సినిమాను తెలుగు వాళ్లు చూడకుండా ఉండరు. అయితే ఈ హిట్ ను పైరసీలో ఎంజాయ్ చేయడంతో ఎక్స్పెక్ట్ చేసినంత వసూళ్లు దక్కలేదు. యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటించిన భైరవం 30న థియేటర్స్లోకి వస్తోంది. సినిమా రిలీజ్ కాకుండానే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సినిమా సక్సెస్ పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉండడంతో ముందే పండుగ చేసుకున్నారా? ఈ స్టోరీలో చూద్దాం. సినిమా రిలీజ్ అయిన రోజు పాజిటివ్ టాక్ వస్తే మధ్యాహ్నమే థ్యాంక్స్ మీట్ పడతారు. ఒక్కోసారి సక్సెస్ మీట్ పేరుతో ఆడియన్స్ కి కృతజ్ఞతలు చెప్తారు. అయితే భైరవం రిలీజ్ కి 2 రోజుల ముందే సక్సెస్ సెలబ్రేషన్స్ లో హీరోలు మునిగిపోయారు. ఫైనల్ కాపీ చూసుకున్న చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. ప్రీ రిలీజ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు నాంది ఉగ్రన్ సినిమా తీసిన విజయ్ కనకమేడల డైరెక్షన్ లో భైరవం రూపొందింది. తమిళ్లో గత ఏడాది వచ్చి బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన గరుడన్ మూవీకి ఇది రీమేక్. అదితి శంకర్, ఆనంది, దివ్యా పెళ్ళై హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ ఇవ్వగా కె రాధామోహన్ నిర్మించారు. భైరవం తమిళ హిట్ గరుడన్ కు రీమేక్ అయిన ఒరిజినల్ వెర్షన్ తో పోల్చలేమంటున్నాడు బెల్లంకొండ. సోల్ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చేశారని చెప్పారు. ఈ మాస్ యాక్షన్ మూవీపై నిర్మాత 40 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. థియేట్రికల్ హిట్ అనిపించుకోవాలంటే 18 కోట్లు రాబట్టాలి. పిల్లల తల్లిదండ్రులు పెళ్లిని చూడలేరు, కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. షష్ఠి పూర్తి నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారని దర్శకుడు పవన్ ప్రభా అంటున్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఇళయరాజా తెలుగులో మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలో ఒక పాటను రాశారు కీరవాణి. షష్ఠి పూర్తితో రూపేష్ హీరోగా పరిచయం అవుతూ సినిమాను నిర్మించాడు. నటికిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నటి లేడీ స్టైలర్ ఫ్రేమ్ అర్చన మరొకసారి జంటగా నటించగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించింది. తన 48 ఏళ్ల అనుభవంతో చెప్తున్నానని, షష్ఠి పూర్తి గొప్ప సినిమా అవుతుందన్నారు రాజేంద్ర ప్రసాద్. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. సంక్రాంతికి రావాల్సిన మాస్ జాతర వినాయక చవితికి వెళ్లిపోయింది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటించిన మాస్ జాతర ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. రైటర్ భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తెలుగు రీ రిలీజెస్ లో మహేష్ బాబు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. 30న రిలీజ్ అవుతున్న కలేజా ఇప్పటికే 5 కోట్ల ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరుపుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన కలేజా ఫ్లాప్ అయిన రీ రిలీజ్ పై ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించడం విశేషం.